ఉద్యమ నేత ఈటెల రాజేందర్ పైన అసత్యాలు మానుకోవాలి అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఎంపీ ఈటెల రాజేందర్ అభిమానులు హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ నేత ఎన్నో పదవులలో మచ్చ లేకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బతికిన నేత రాజేందర్ పైన విమర్శలు చేయటం సరికాదని అన్నారు. హైడ్రా విషయంలో తన దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్న పేదలకు న్యాయం జరిగేలాగా చూస్తామని మాత్రమే అన్నారని గుర్తు చేశారు. ఇక దాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు వక్రీకరించి మాట్లాడారని ఆరోపించారు. అసత్య ప్రచారాన్ని వెంటనే మానుకోకుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మరి పెద్దలు పార్లమెంటు సభ్యులు తెలంగాణ ఉద్యమ నాయకులు అయినటువంటి ఈటెల రాజేందర్ గారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి ఈరోజు మేము ప్రజా సంఘాల పక్షాన మరి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. నాగేశ్వరరావు గారు, మీరు మాట్లాడేది ఏది కూడా సబబుగా లేదు. ఫస్ట్ మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అంశాన్ని మీరేదో సాక్ష్యంగా ఉన్నట్టు, మీరేదో అంశా దగ్గరికి నేను తీసుకుపోయినట్టు, లేదా సంజయ్ గారి ఓటమి గురించి మీతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఇది తప్పుడు విషయము. మీరు పొలిటికల్ అనాలిసిస్గా నేను రాజకీయ తత్వవేత్తని చెప్పుకుంటున్నారో అందులో ఇది ఏమాత్రం కూడా నిజం లేనటువంటి విషయాలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏ విషయాన్ని మనసులో పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారో ఈరోజు ప్రజలకు అర్థమైనది. ఆయనకు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం ఆరిపోతున్న సమయంలో మరి ఉద్దేశించి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఆయన చేసినటువంటి ఆరోపణ ఏదంటే మొట్టమొదటి ఆరోపణ, అందులో మొదటిది ఎన్కన్వెన్షన్ విషయంలో ఎందుకో ఈటెల రాజేందర్ గారు చాలా బాధపడుతున్నారు. ఆయన ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తే ఆయనకు అభ్యంతరం ఏంటి అని అన్నాడు. నేను ఏమంటున్నా అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈటెల రాజేందర్ అన్న ఎక్కడైనా హైడ్రాకు వ్యతిరేకంగా కానీ లేదంటే ఎన్కన్వెన్షన్కి అనుకూలంగా కానీ మాట్లాడింది ఉంటే మీరు చూపించాలి. లేదంటే మీ యొక్క చౌకబాల విశ్లేషణను వెంటనే ఆపేయాలి. ఎక్కడన్నా నాగార్జునకు సంఘీభావం తెలిపాడా, లేదా నాగార్జునని కలిసి పరామర్శించాడా, లేకపోతే ఎక్కడన్నా ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశాడా, ఏ రకంగా ఎన్కన్వెన్షన్కి అనుకూలంగా మాట్లాడాడు. ఇంకా ఆ మాటకు వస్తే రేవంత్